హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనకి కొత్త సబ్స్క్రైబర్స్ చాలామంది గోల్డ్ కాయిన్స్ సేవింగ్స్ చేయకపోతే సిల్వర్ కాయిన్స్ చేయాలి అనుకుంటున్నాము. సేవింగ్స్ చేసుకోవచ్చా? అది కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎటువంటి జాబ్, వర్క్ లేకున్నా కూడా సిల్వర్ కాయిన్స్ ఎట్లా మనం కొనుక్కోవచ్చు ఐడియాస్ చెప్పండి. సో, గోల్డ్ కాయిన్స్ కొనలేని పక్షంలోనే మేము సిల్వర్ కాయిన్స్ కొనాలనుకుంటున్నాము. సో, కొంచెం డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పి అడిగారు. సిల్వర్ కాయిన్స్ మీద ఇదివరకి ఒక 2, 3 వీడియోస్ చెప్పున్నానండి. పాత వీడియోస్‌లోనూ ఉన్నాయి. ఒక 6 నెలలు లోపల కూడా 1, 2 వీడియోస్ నేను చేసున్నాను. ఆ వీడియోస్ కూడా చూడండి. బట్ రిపీటెడ్‌గా మళ్ళీ కమెంట్స్ అడుగుతున్నారు. అంటే ఎందుకనో సాటిస్ఫాక్షన్ లేరనమాట మన సబ్స్క్రైబర్స్. అంటే కొంచెం డౌట్ ఉంది. సిల్వర్ కాయిన్స్ అంటే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే లాభం ఉంటుందో, ఉండదో అని చెప్పి అడుగుతున్నారు. దాన్ని బట్టి నేను కొంచెం మీకు ఇంకొంచెం వివరాలు ఇవ్వడానికి ఈ వీడియోలో ట్రై చేస్తానండి. సో, సిల్వర్ కాయిన్స్ మనకి 1 గ్రాము నుంచి చాలా వరకు అండి చాలా షాప్స్‌లో చిన్న చిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్ వరకు కూడా 1 గ్రామ్ నుంచి 1 కేజీ బార్స్ వరకు కూడా మనకు అవైలబుల్‌లో ఉన్నాయి. సో, అదేమి ఇబ్బందేమీ లేదు. బట్ కొనుక్కునే ముందైతే కొంచెం కొన్ని చెప్తాను. నేను ఆ టిప్స్ ఫాలో చేయండి. అవన్నీ ఉన్నాయా లేదా చూసుకోండి. సో, మనకి రీసెంట్‌గా అక్షయ తృతీయకి కూడా చాలా షాప్స్‌లో మనం ఆఫర్స్ చూసాం. 1 గ్రామ్ గోల్డ్ కొంటే 1 గ్రామ్ సిల్వర్ ఫ్రీ అని. లేదా కొన్ని షాప్స్‌లో అయితే 10 గ్రామ్స్ గోల్డ్ కొన్న వాళ్ళకి డబుల్‌గా అంటే 20 గ్రామ్స్ సిల్వర్ ఫ్రీ అని. కొన్ని షాప్స్‌లో అయితే సిల్వర్ గ్రామ్ మీద రూ. 10 తగ్గిస్తూ అట్లా. కొన్ని షాప్స్‌లో సిల్వర్ కొన్న వాళ్ళకి నో వీఏ అంటే ఎలాంటి మేకింగ్ చార్జెస్ తరుగు లేకుండా తీసుకున్నట్టు ఉండేలాగా ఆఫర్స్ పెట్టారు. సో, దాన్ని బట్టి నేను అప్డేట్ చేశాను. అక్షయ తృతీయకు ముందు కొన్ని వీడియోస్ పెట్టాననమాట. సో, ఎనీవే ఇప్పుడు మీరు సిల్వర్ కాయిన్స్ కొనుక్కోవాలి, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎట్లా చేయాలి అనేది చూద్దామండి. సో, సిల్వర్ ఇప్పుడు గ్రామ్ అయితే ఈరోజండి రూ. 114 ఉంది పర్ గ్రామ్. సో, గోల్డ్ ప్రైస్ కూడా చెప్తాను. గోల్డ్ ప్రైస్ వచ్చి మనకి 22 క్యారెట్ వచ్చి రూ. 9,090 ఉందండి పర్ గ్రాము. 24 క్యారెట్ వచ్చి రూ. 9,917 అయితే ఉంది. సో, ఇది గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషను. ఇకపోతే జనరల్‌గా మనకి లేడీస్‌కి నేను చెప్పేది మన వీడియోస్‌లో ఏమండి చక్కగా దుబారా ఖర్చు పెట్టకుండా ఏదో పులిని చూసి నక్క వాత పెట్టినట్లు నక్క వాత పెట్టుకున్నట్లు అంటే ఎందుకు ఈ సామెత చెప్తున్నానంటే చాలా వీడియోస్‌లో ఆడవాళ్ళు అట్రాక్ట్ అయిపోయి బాగా షాపింగ్ వీడియోస్ చూడటం అంటే మీషోలో నేను ఇది కొన్నాను, అది కొన్నాను అని రివీల్ చేస్తూ కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం మనం. బట్ వాటన్నిటికీ కూడా అట్రాక్ట్ అయిపోయేసి బోలెడు శారీస్ కొనేయడం, బ్లౌజులు కొనుక్కోవడం, ఇంటికి కావాల్సిన ప్లాస్టిక్ అంటే కావాల్సినవైతే వేరండి. అనవసరంగా విపరీతమైన జ్యువెలరీ కొనుక్కోవడం, శారీసు, డ్రెసెస్ మీద ఫోకస్ చేసి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేసుకొని, బాగా దుబారా చేసేసుకొని, ఒక 5, 6 ఏళ్ళో, 10 ఏళ్ల నుంచి ఇదే చేస్తూ బాగా డబ్బు పోగొట్టుకున్న తర్వాత రియలైజ్ అయ్యి, అలాంటి వాళ్ళు మన ఛానల్ లాంటి సేవింగ్ వీడియోస్ చూసినప్పుడు చాలా బాధ పెడుతూ కమెంట్స్ పెడుతున్నారు. సో, అందుకనే నేనిక్కడ ఒక విషయం చెప్పాలండి. మిమ్మల్ని ఇప్పుడు యూట్యూబ్ అంటేనే ఇది పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ కదా! సో, యూట్యూబ్‌లో వచ్చే అన్ని ఛానల్స్‌లో చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా జెన్యూన్ అని మాత్రం నమ్మకండి. యాజ్ ఏ యూట్యూబర్‌గా నేను కూడా ఒక యూట్యూబర్. సో, ఇట్లా అందరూ జెన్యూన్‌గా చేస్తారు, అన్నీ జెన్యూన్‌గా చెప్తారు అనేది నమ్మకండి. సో, అబద్ధాలు చెప్పేవాళ్ళుంటారు వ్యూస్ కోసము, లేనివి ఉన్నట్లుగా చెప్పేవాళ్ళుంటారు, ఉన్నది లేనట్టుగా చూపెట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి, దయచేసి ఆడవాళ్ళు దేనికైనా కూడా అంటే కొంచెం తొందరగా రియాక్ట్ అవుతారు, నమ్మేస్తూ ఉంటారు. సో, అవన్నీ కూడా మీరు చూసుకోండి. యూట్యూబ్ ఛానలు ఏదైనా మీరు చూస్తుంటే, ఏదైనా టైమ్ పాస్ కోసం చూస్తున్నట్లయితే పర్వాలేదండి. సో, టైమ్ పాస్‌కి కాకుండా ఇంకేదో మీరు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎర్నింగ్స్ చేయాలని చెప్పో, లేదంటే ఇంకేదైనా షాపింగ్ వీడియోస్ చూసి, వేరే ఛానల్స్ చూసి విపరీతంగా ఖర్చు పెట్టేయడం, ఇంట్లో హస్బెండ్ ఇచ్చే డబ్బు మీకు చాలకపోవడం. అంటే మీకు ఏమవుతుందంటే ఖర్చు పెంచేసుకుంటూ ఉంటే ఎంత వచ్చినా మనకు సరిపోదు. బట్ నేను చెప్పే వీడియోస్‌లో నేను చెప్పే విషయాలేమంటే మన ఛానల్‌లో టైమ్ పాస్‌కి ఎలాంటి ఛానల్స్ అయినా చూడండి. బట్ మీరు డబ్బుని మాత్రం వృధా చేసుకునే ఛానల్స్ ఉంటే వాటిని దూరంగా పెట్టుకోండి. లేదా మీరు చూసినా మీరు ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకండి. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకనేది నేను లాస్ట్‌లో వీడియో చెప్తాను. వీడియో లాస్ట్‌లో.
సో, ఇక్కడ గోల్డ్ అంటే ఇప్పుడు జనరల్‌గా నేనేం చెప్తానంటే గోల్డ్ కాయిన్స్ ఎక్కువ ప్రియారిటీ గోల్డ్‌కే ఇస్తానండి. ఎందుకంటే గోల్డ్ మీద పెట్టుబడి పెట్టినప్పుడు ఎప్పటికీ మనకు నష్టమైతే ఉండదు. సో, రూ. 1000 ఉన్నా కూడా ఇప్పుడు మనకి 9000 చిల్లర ఉంది కదా! మనకి గ్రాము 100 మిల్లీగ్రామ్స్ అయితే ఒక రూ. 1000. మనకి వీఏ 2% అనుకున్నా, జీఎస్టీ 3% యాడ్ చేసినా ఒక రూ. 1000 ఉన్నా మీరు 100 మిల్లీగ్రామ్స్ కొనుక్కోవచ్చు. నేను 600, 700 గ్రామ్ పడుతుంది మిల్లీగ్రామ్ అన్నప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నా. ఎంతున్నా కూడా 600, 700 ఉన్నా కూడా అది ఈరోజు రూ. 1000 అయిందనుకోండి 100 మిల్లీగ్రామ్స్. సో, ఎంత ఉన్నా కూడా మీకు అట్‌లీస్ట్ ఇప్పుడున్న ప్రైస్‌కి తగ్గట్టుగా రూ. 1000 ఉన్నా కూడా మీరు నెలంతా సేవింగ్స్ చేసినా కూడా ఒక 100 మిల్లీగ్రామ్స్‌కి సేవింగ్స్ చేసుకోండి. లేదా అట్లా చేయలేని వాళ్ళు ప్యారలల్‌గా అంటే ఏదైనా గోల్డ్ చుట్టు వేసుకొని ఏదైనా జ్యువెలరీ కొనుక్కోవాలనో, లేదా 2, 3 నెలలకి దాచుకొని ఒక గోల్డ్ కాయిన్ కొనుక్కోవడమో చేస్తూ సిల్వర్ సేవింగ్స్ కూడా చేసుకోమని చాలా వీడియోస్‌లో చెప్పాను. అంటే ఉదాహరణకి మీరు ఒక 2 గ్రాములు గోల్డ్ కొనుక్కున్నారనుకోండి సేవింగ్స్ అంతా చేసి, అదేవిధంగా ఒక 10 గ్రామ్స్ సిల్వర్ గోల్డ్ కొన్నప్పుడంతా కూడా కాయిన్స్ సిల్వర్ కూడా దానికి తోడుగా ఒక 5 గ్రాములో, 10 గ్రాములో, 2 గ్రాములో ఎంత మీ బడ్జెట్‌కి తగ్గట్టుగా సిల్వర్ కాయిన్స్ కూడా కొనిపెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ చెప్పున్నాను. ఇంకా ఓన్లీ మేము సిల్వర్ కొనుక్కోవాలనుకుంటున్నాము. గోల్డ్ ప్రైస్ అయితే బాగా పెరిగిపోయింది కదా! నిజమే. కాబట్టి సిల్వర్ సేవింగ్స్ చేసుకోవాలంటే ఎట్లా అని అడుగుతున్నారు కదా! సో, సిల్వర్ కాయిన్స్ కొనాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఫ్యూచర్‌లో మనకు కూడా దీనివల్ల లాభపడాలనుకునే వాళ్ళు, నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు షాప్‌కి వెళ్ళినా కూడా ప్యూరిటీతో ఉన్నాయా లేదా కాయిన్స్ అడిగి తెలుసుకోండి. 999 ప్యూరిటీతో ఉన్నట్లయితేనే తీసుకోండి. నెక్స్టు తీసుకున్నది ఎలాంటి బ్రాండెడ్ షాప్ అయినా, చిన్న షాప్ అయినా సరే, తీసుకున్నది ఎన్ని గ్రాములున్నాయో మీరు 1 గ్రామ్ కొన్నా, 10 గ్రామ్స్ కొన్నా, 100 గ్రామ్స్ కొన్నా కూడా వెయిట్ అయితే మస్ట్ అండ్ షుడ్ మీరు చెక్ చేసుకోండి. అక్కడే చెక్ చేసుకొని మీరు తీసుకోండి. ఎందుకంటే అన్ని దగ్గరలా ఇప్పుడు గోల్డ్ విపరీతంగా పెరిగిపోతుంది. దానికి ప్యారలల్‌గా సిల్వర్ కూడా ఎంతో కొంత ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తుంది. కాబట్టి సిల్వర్ కొనాలన్నా కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే మనం రూపాయి దాచుకొని, పోగు చేసుకొని, మన భవిష్యత్తు కోసమో, పిల్లల భవిష్యత్తు కోసమో కదండీ సేవింగ్స్ చేస్తాము. ముఖ్యంగా మన ఛానల్ మిడిల్ క్లాస్ అండర్ బిలో అంటే మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళ కోసమే అని ఎందుకు చెప్తానంటే, మనలాంటి వాళ్ళకు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనేంత స్తోమత లేకపోవచ్చు. రూపాయి దాచుకునో, హస్బెండ్ ఇచ్చిన దాంట్లో ఖర్చులు తగ్గించుకొనో, లేదా మనమే కొంచెం ఎర్నింగ్స్ చేసుకునో నానా తంటాలు పడి పోగు చేసుకున్న డబ్బుని వృధాగా ఎక్కడ పోనివ్వకండి. అందుకని ఎక్కడ మోసపోకండి ముఖ్యంగా. అందుకని వెయిట్ చెక్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ ఏ షాప్‌లో కొన్నా కూడా మొట్టమొదటిగా మీరు అడగాల్సింది రీసేల్ వాల్యూ అంటే మీకు ఎక్స్‌చేంజ్ చేస్తే ఎంత వస్తుంది అనేది ఒకసారి అడిగి చెక్ చేసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడున్న ప్రైస్‌కి మేము గోల్డ్ కాయిన్స్ కొంటే ఈరోజు ప్రైస్ బట్టి అంటే ఇప్పుడు మన గోల్డ్ అయినా, సిల్వర్ అయినా ఈరోజు ప్రైస్ బట్టి తీసుకుంటాము. దానికి వీఏ, జీఎస్టీ యాడ్ చేసి. ఇదేలాగా ఒక 5 ఏళ్ల తర్వాతో, లేదా 10 ఏళ్ల తర్వాతో, లేదా 2, 3 ఏళ్ల తర్వాత అయినా సరే, ఆ రోజు గోల్డ్ ప్రైస్ బట్టి మనం గోల్డ్ ఎక్స్‌చేంజ్ చేసుకొని తీసుకుంటున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా సిల్వర్‌లో కూడా ఇలాంటి ఆఫర్స్, ఇలాంటి ఫెసిలిటీ ఉంది. ఎప్పుడు అంటే మనం 999 ప్యూరిటీతో కాయిన్స్ తీసుకుంటేనే. కాబట్టి గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయలేము అనుకునే వాళ్ళు మంచిగా మనం సిల్వర్ సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇది మాత్రం అడిగి తెలుసుకోండి. అంటే మనకి ఫ్యూచర్‌లో మనం సేవింగ్స్ చేసుకున్న సిల్వర్ కాయిన్స్ అంతా కూడా ఎక్స్‌చేంజ్ చేసుకొని వస్తువుగా తీసుకోవాలన్నా, లేదా డబ్బుగా అంటే క్యాష్ చేసుకోవాలన్నా కూడా మనకి ఎంత ఎక్స్‌చేంజ్ చేసినప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అనేది ఒకసారి కనుక్కోండి. సో, ఎందుకు చెప్తున్నానంటే సిల్వర్ సేవింగ్స్ కూడా బెస్ట్ అని. ఇప్పుడు మనం ఒక 20 ఏళ్ళు, ఒక 2, 3 సంవత్సరాల నుంచి మీరు 100 ఏళ్ళు వెనక్కి తీసుకున్నా కూడా గోల్డ్ ప్రైసు పెరుగుతూనే ఉంది లాంగ్ టర్మ్‌లో. అదేవిధంగా సిల్వర్ కూడా అంటే గోల్డ్ పెరిగినంత ఎక్కువగా పెరగకపోయినా ఎంతో కొంత పెరుగుతూనే ఉంది గోల్డ్ ప్రైస్‌తో పాటు సిల్వర్ ప్రైస్ కూడా. నాకు తెలిసి రూ. 11, రూ. 12 పర్ గ్రామ్ ఉన్నిందండి. నేను ఇంటర్మీడియేట్ అలా చదివేటప్పుడు రూ. 10 ఆర్ రూ. 11 అట్లా నాకు మా మదరు పట్టీలు కొనిపెట్టారు. ఒక 250 గ్రామ్స్‌లో పట్టీలు. జాలర్ గొలుసులని చెప్పి బాగా ఫేమస్ అనమాట అప్పట్లో. ఒక పావు కేజీ అనమాట ఆ పట్టీలు చాలా బరువుండేవి. అట్లా తీసి పెట్టారు. అప్పుడు నాకు తెలిసి రూ. 10 ఆర్ రూ. 11 పర్ గ్రామ్ అండి. బట్ ఈరోజు రూ. 114 అంటే ఎంతో కొంత పెరుగుతూనే ఉంది కాబట్టి సిల్వర్ మీద కూడా
ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ కాయిన్స్ మాత్రమే. ఎందుకంటే వస్తువుల మీద ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకు కాయిన్సే అంటే, ఇప్పుడు జ్యువెలరీ అనుకోండి, గోల్డ్ జ్యువెలరీ, మనకి గోల్డ్ జ్యువెలరీ జీఎస్టీ పోయినా కూడా ఎంతో కొంత పెరిగిన ధరలతో కంపేర్ చేస్తే నగలు అమ్ముకున్నా కూడా ఫ్యూచర్లో మనకి లాభమే ఉంటుంది బంగారం అయితే. బట్ సిల్వర్ అయితే అలా కాదు. కాబట్టి సిల్వర్ ఆర్టికల్స్ ఏదైనా కొంటే మాత్రం మీకు ఇంటికి ఏదైనా అవసరమైతే తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్గా రేపు ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడాలి అంటే, ఇప్పుడు మీరు సిల్వర్ మీద పెట్టిన ప్రతి రూపాయి మీకు ఆదాయంగా రావాలి అంటే కాయిన్స్ కొనుక్కోండి. ఇది నేను ఇచ్చేటటువంటి సలహా. సో ఇంకా ఫ్యూచర్లో మనం వస్తువులు కొనుక్కుంటే ఎందుకు నష్టపోతాము అంటే, మీరు ఒక షాప్‌లో తీసుకుంటారు. రీసేల్ చేస్తారు. వస్తువులే అనుకుందాం, ఏదైనా దీపస్తంభాలో, లేదా వడ్డానమో, నగలో, ఇంకేదైనా కానివ్వండి, సిల్వర్ వస్తువులుగా తీసుకుంటే దాన్ని మనం ఎలాంటి షాప్‌లో రీసేల్ చేసినా కూడా మీకు 30-40% లాస్ అయితే ఉంటుంది. అంటే ప్రతి రూ. 100కి మీరు రూ. 30, రూ. 40 నష్టపోయి రూ. 60 మాత్రమే తీసుకోగలరు. సో అది నష్టమే కదా! అవునా కదా? కాబట్టి సిల్వర్ కాయిన్స్ మీరు తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ ఉంది. సిల్వర్ కాయిన్స్ మీరు ఒక షాప్‌లో కొని ఇంకొక షాప్‌లో మారిస్తే చాలా వరకి, అంటే మాక్సిమం ఒక 5% వరకు లెస్ చేయొచ్చు. ఓన్లీ 5%. అంటే ఎక్కడో ఊర్లో ఉంటారు, ఏదో ఊర్లో ఉండుంటారు. అక్కడ కాయిన్స్ అన్నీ కొని సేవింగ్స్ చేశారు. ఆ బ్రాంచ్ మీకు ఇంకొక ఊరికెళ్ళినప్పుడు అక్కడ లేదు. వేరే షాప్‌లో మార్చాల్సొచ్చింది. అలాంటప్పుడు అదర్ షాప్స్‌లో కొన్న కాయిన్స్ మనం వేరే షాప్స్‌లో, అంటే ఒక దగ్గర కొని ఇంకొక దగ్గర మార్చినప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే ఒక 5%, 2%, 3%, అంటే మాక్సిమం 5% వరకు లెస్ చేసి మిగిలింది మనకి ఇస్తారు, క్యాష్‌గా తీసుకోవాలంటే కూడా. బట్ ఇక్కడ ఫెసిలిటీ ఏమంటే, సేమ్ షాప్, ఒకే షాప్‌లో కొంటూ అదే షాప్‌లో మనకెక్కడ వేరే ఏ బ్రాంచెస్ అయినా పర్లేదు, ఏ ఊర్లో అయినా పర్వాలేదు. సేమ్ షాప్ గనక మీరు ఎక్స్‌చేంజ్ చేసుకుంటే సిల్వర్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ ఆ రోజుకి తగినట్టుగా, మీరెప్పుడో 5 ఏళ్ల క్రితం కొన్నారు, లేదా ఇప్పుడు కొన్నారు, 10 ఏళ్ల తర్వాత అప్పుడు సిల్వర్ ప్రైస్ ఎంత ఉందో వెయిట్ టు రేట్ తీసుకోవచ్చు. అంటే ఆ రోజు మార్కెట్ ప్రైస్‌ని బట్టి మనం సిల్వరు వెయిట్ టు రేట్ తీసుకోవచ్చు. ఇది బెస్ట్ డీల్ అని చెప్తాను. అందుకే 999 ప్యూరిటీ చూసుకోండి. మాక్సిమం నేనిచ్చే సలహా ఏదైనా బ్రాండెడ్ షాప్స్‌లో తీసుకోండి. అది ఒకటి. నెక్స్ట్, కాయిన్స్ కొనే ముందు ఇప్పుడు మాక్సిమం కాయిన్స్‌కి ఎట్లా మేకింగ్ ఉంటుంది కూడా అడుగుతున్నారు. మాక్సిమం కాయిన్స్‌కి ఏమంటే అండి, సిల్వర్ కాయిన్స్‌కి మీరు ఎన్ని కాయిన్స్ కొన్నా కూడా, ఒక 10 గ్రాముల్లో కొన్నా, 100 గ్రాముల్లో కొన్నా రూ. 20, రూ. 30 అట్లా బిలో రూ. 100 మీకు మేకింగ్ చార్జెస్ అయితే ఉంటుంది. ఓకేనా? ప్లస్ జీఎస్టీ అయితే ఉంటుంది. అంటే కాయిన్స్ కొంటే చెప్తున్నాను. ఇవి వచ్చి కొంచెం షాప్స్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందండి. అంటే మేకింగ్ చార్జెస్ కొన్ని రూ. 20, రూ. 30, అంటే వెయిట్‌ని బట్టి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. 1 గ్రామ్, 2 గ్రాములకి పెద్దగా ఎక్కువ ఉండదు. ఒక 100 గ్రాములు అటు దాటిందంటే రూ. 20, రూ. 50, బిలో రూ. 100 ఉంది నాకు తెలిసినంత వరకు. ఇంకా దీని గురించి డెప్త్‌గా మీకు వీడియో కావాలంటే ఫ్యూచర్‌లో చేస్తాను. సో అట్లా మనకి కాయిన్స్ మీద చార్జెస్ ఉంటుంది. జీఎస్టీ కంపల్సరీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటంటే, మీరు ఏం చేస్తారంటే, మీకు నియర్ బై షాపు, అంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి కొన్ని షాపులు కాంటాక్ట్ చేయండి. అక్కడ మీరు ఏదైనా బ్రాండెడ్ షాప్స్ ఉంటే వాటిని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అక్కడ ప్యూరిటీ దొరుకుతుంది. ఎక్స్‌చేంజ్ చేసుకున్నప్పుడు మనకి మంచిగా 100% రీసేల్ వాల్యూ అనేది వస్తుంది. అదొకటి. నెక్స్ట్, ఇంకా ఉదాహరణగా ఒకటి చెప్పాలనుకుంటున్నారు. మీరు పర్సనల్‌గా సేవింగ్స్ చేసుకోవడానికే కదా అడుగుతున్నారు, సిల్వర్ సేవింగ్స్. చక్కగా చేసుకోండి. ఇంకెవరికైనా కూడా ఇది యూజ్ అవుతుంది అనుకుంటే, ఇప్పుడు మనం గిఫ్ట్‌గా ఏదైనా ఫంక్షన్స్ అంటే పెళ్ళిళ్ళకో, లేదా బర్త్‌డే ఫంక్షన్స్‌కో, ఎంగేజ్‌మెంట్‌కో, ఇంకేతర ఏదైనా సీమంతం ఫంక్షన్స్‌కి గిఫ్ట్‌గా ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్‌వి, లేదా ఇత్తడివి, లేదా బట్టలు పెడుతూ ఉంటాం కదా! దానికి బదులుగా ఇట్లా చిన్న చిన్నగా అయినా, మనం ఎందుకంటే మనం అఫోర్డ్ చేయగలిగిందే కదా! సో సిల్వర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మనం గోల్డ్ ఆర్ సిల్వర్ అనుకున్నాం కదా! గోల్డ్ అనేది ఇప్పుడు బాగా పెరిగిపోయింది కాబట్టి, మీ రేంజ్‌ని బట్టి, మీ బడ్జెట్‌ని బట్టి, మీ ఒక ప్లానింగ్ బట్టి గిఫ్ట్‌గా 1 గ్రామ్ నుంచి మీ ఇష్టం అండి. ఇట్లా ఏదైనా సిల్వర్ బిస్కెట్‌లు, సిల్వర్ కాయిన్స్, సిల్వర్ బార్స్ లాంటిది గిఫ్ట్‌గా ఇవ్వండి. ఎందుకంటే ఎక్కడ డబ్బు అనేది వృధా కాకూడదు. మనం ఇచ్చిన గిఫ్ట్ కూడా అవతల వాళ్ళకి హ్యాపీనెస్‌ని తీసుకురావాలి. ఇది ఉపయోగపడుతుంది ఎప్పటికైనా అని. ఎందుకంటే మనం ఇచ్చే గిఫ్ట్‌కి కూడా వాల్యూ పెరుగుతుంది. వాళ్ళు కూడా దాచుకున్నారనుకోండి, ఆ కాయిన్స్ ఏదైనా ఒక 10 గ్రాముల కాయిన్ ఒకటి మీరు గిఫ్ట్ చేశారే అనుకోండి, 10 ఏళ్ల తర్వాత దాని వాల్యూ పెరుగుతుంది. బట్ మనం ఎలాంటి గిఫ్ట్ ఇచ్చినా, బంగారం, వెండి కాకుండా ఇంకెలాంటి గిఫ్ట్ ఇచ్చినా, బట్టలో, ఏ ప్లాస్టిక్ వస్తువులో, స్టీల్ వస్తువులో, ఇత్తడి వస్తువులో, వాటికి వాల్యూ అనేది తగ్గిపోతుంది కదా! సో వాల్యూ కూడా ఉండదు.
సో రీసేల్ వాల్యూ అనేది గోల్డ్, సిల్వరు ఆర్ ప్లాట్లు, భూమి అంటే లక్షల కోట్లతో వ్యవహారం కాబట్టి చెప్తున్నాను. ఇట్లా సేవింగ్స్ చేసుకోండి. సిల్వర్ సేవింగ్స్ మాత్రం మీరు ఎనీ బ్రాండెడ్ షాపే అండి. నేను మాత్రం చిన్న షాప్స్ అంటే అక్కడ ప్యూరిటీ ఉండట్లేదండి. చాలా షాప్స్లో చూశాను. సో మీకు ప్యూరిటీ ఉంది, చిన్న షాప్ అయినా బాగా జెన్యూన్గా ఉంది అనుకుంటే, నమ్మకం ఉంటే తీసుకోండి. ఇంకా ఫైనల్గా చెప్పే అడ్వైజ్ ఏమంటే సేవింగ్స్ ఎప్పుడు కూడా ఒకే దాని మీద పెట్టకండి. ఇది ప్రతి వీడియోలో చెప్పాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. సేవింగ్స్ అనేది మీరు స్ప్లిట్ చేసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి కొంత గోల్డ్లో సేవింగ్ చేయండి, కొంత సిల్వర్ మీద సేవింగ్స్ చేయండి, కొన్ని సేవింగ్స్ పోస్ట్ ఆఫీస్లో ఏదైనా ఆర్డీ కట్టుకోవడం, ఏదైనా పిఎల్ఐ లేదా ఆడపిల్లలకి ఏదైనా సుకన్య సమృద్ధి యోజన లాంటి స్కీమ్స్లో కట్టండి. బ్యాంక్స్లో కొంచెం ఎఫ్డి వేసుకోండి. ఒక 6 నెలలకి, ఏడాదికి ఒకటి, ఒక 10,000, 20,000, 5,000 అయినా సరే 2-3 ఏళ్ళకి ఒక ఎఫ్డి వేసుకుంటూ రండి. వాటిని మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీరు డెబిట్ పెట్టేశారంటే ఆటోమేటిక్గా అది రెన్యువల్ అయిపోతూ ఉంటుంది ఎవ్రీ 3 ఇయర్స్కి. అట్లా పెట్టుకోండి. లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. ఇందులో కూడా బాగా ఇన్వెస్ట్మెంట్ అంటే మంచి లాభాలు వస్తుంది. కాకపోతే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు పెట్టుకోండి. నెక్స్ట్ ఇట్లా మీరు స్ప్లిట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ప్రాఫిట్స్ అనేది మంచిగా ఉంటాయి. ఒక దాంట్లో తగ్గిన ఒక దాంట్లో ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. మనం ఎక్కడ నష్టపోకుండా మంచిగా ఒక 10 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత మనం దాచుకున్న ప్రతి రూపాయిని, డబ్బుగా దాచుకోకుండా ఇటు రకరకాల వాటిల్లో మనం దాచుకుంటే వాటి మీద వచ్చేటటువంటి లాభాలు, వాటి మీద వచ్చేటటువంటి వడ్డీ, పెరిగిన లాభాలు, పెరిగిన ధరలు మనకు ఆదాయంగా మనకు కనిపిస్తాయి. సో ఇట్లా స్ప్లిట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా చివరగా ఒక విషయం చెప్తానని చెప్పాను కదా, అది ఏమీ లేదండి. కొన్ని ఛానల్స్ అంటే నేను పేరైతే చెప్పలేనండి. గోవింద సేవ అనే ఒక ఛానల్ చూడండి. సత్యభామ గారు ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ ఉంటారు. ఆమె ఈరోజు ఒక వీడియో పెట్టారు. సో ఆ వీడియో చూడండి. అంటే మంచి పెద్ద యూట్యూబర్స్, లక్షల్లో ఎర్నింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏది చెప్తే అది నిజం అనుకొని నమ్మేసి మోసపోతున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ జాబ్స్ చూడమని మన చాలామంది ప్రతిరోజు ఒక 2-3 కామెంట్స్ అయినా వస్తాయి. నాకు ఏదైనా ఆన్లైన్ జాబ్స్ చూడండి అని చెప్పి. నేను ఎందుకండి ఫేక్ ఉంటున్నాయి, నేనండి అంత ధైర్యం చేసి నేను చెప్పను. ఎందుకంటే మనం మోసపోయినా పర్వాలేదు, ఇతరులు మాత్రం మోసపోకూడదు అని ఆలోచించే టైప్ అండి నేను. కాబట్టి నాకు జెన్యూన్ అనిపించి నిజంగా ఇది 100% ఇది వర్త్ లేదా జెన్యూను, ఇక్కడ పెడితే ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ మనం ఏదైనా చేయదలుచుకుంటే 100% మనకు ప్రాఫిట్ ఉంటుంది, ఎలాంటి లాస్ ఉండదు అనుకుంటేనే నేను చెప్తాను. సో అట్లా నేను చాలామందికి ఆన్లైన్ అడిగినా కూడా చాలా వరకు ఫేక్ ఉన్నాయని కూడా మీకు చెప్పున్నాను వీడియోస్లో. చూడండి, ఈరోజు ఆ గోవింద సేవ అనే వీడియో చూడండి. ఒక ఫేమస్ యూట్యూబరు, ఆమె కూడా చూడండి, ఎంతో వాళ్ళకి మంచిగా ఇన్కమ్ ఉంది, వెల్ సెటిల్ ఫ్యామిలీ. బట్ అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే నాకు చాలా బాధేసింది, ఆశ్చర్యం వేసింది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వీడియోస్ చూడకండి, నమ్మకండి. అందుకే నేను స్టార్టింగ్లో కూడా చెప్పింది, గుడ్డిగా ఎవరు ఏం చెప్పింది నమ్మకండి, జెన్యూన్గా అనిపిస్తేనే నమ్మండి, మీకంటూ సొంత నిర్ణయాలు తీసుకోండి నేను చెప్పేదండి. ఎందుకంటే యూట్యూబ్లో చెప్పేవన్నీ కూడా నిజాలు అయి ఉండవు. ప్రతి ఛానల్ జెన్యూన్ అని చెప్పుకోలేం, అట్లా అని ప్రతి ఛానల్ ఫేక్ అని చెప్పలేం. ఓకేనా? దాన్ని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే రిసీవ్ చేసుకోండి. చక్కగా డబ్బుని పొదుపు చేసుకోండి, మంచిగా ఎర్నింగ్స్ చేసుకోండి. ఫేక్ లాంటి వాటికి అనవసరంగా డబ్బు వేలకు వేలు పెట్టి మోసపోకండి. అదే అండి నేను చివరిగా చెప్పాలనుకున్నది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మన ఛానల్ కూడా కొంచెం ముందుకెళ్ళాలి. అందరం కృషి చేద్దాం, అందరం కష్టపడదాం, అందరూ పైకి వద్దాం. అదే మన కాన్సెప్ట్ అండి. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్.